మన ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు జరిగి ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అద్వితీయమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ఆ కూటమి ప్రజల ముందు అనేక వాగ్దానాలు చేయటం, ఒక మేనిఫెస్టో పెట్టడం, 6 పాయింట్స్ని ప్రజల ముందు ఉంచటం, ఇలా అనేక రకాల కారణాలతో గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వీటన్నిటి ఫలితంగా అద్వితీయమైన మెజారిటీ వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఆశించిన విధంగా ఈ పాలన కొనసాగుతుందా? ఇచ్చిన హామీల్ని, ప్లాన్లో పెట్టిన అంశాలని అమలు చేయడంలో ఎలాంటి సత్ఫలితాలు ఉన్నాయి, ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయో తెలియజేయగలరు? ఎస్, ఒక విధంగా ఇది కూటమి ప్రభుత్వ పాలన మీద 2 సంవత్సరాల తర్వాత బ్యాలెన్స్ షీట్. ఒకవైపు అవి సాధించిన అచీవ్మెంట్స్, 2 వైఫల్యాలు. ఇది ఒక పొలిటికల్ పార్టీకి లేదా ప్రభుత్వానికి బ్యాలెన్స్ షీట్ లాంటిది. మీరు సూపర్ 6 ప్రోగ్రాం గురించి, వాగ్దానాల గురించి ప్రస్తావించారు. ఈ సూపర్ 6లో కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం. అంతకుముందు అమ్మకు ఒడి 15,000 రూపాయలు ఉంటే దాన్ని తల్లికి వందనం కింద 18,000 చేయటం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, ఇది 100కి 100 రూపాయలు విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసింది. 2, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కూడా నిక్కచ్చిగానే అమలు చేసింది. 3, ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది నడుస్తోంది. ఉచిత బస్సు అన్నారు, అది నడుస్తోంది. అయితే 2 వాగ్దానాలు మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందులో ఒకటి 20 లక్షల ఉద్యోగాలు అయినా ఇస్తాము, లేదా ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చాలామంది నిరుద్యోగులు ఈ పథకాన్ని అమలు యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యాల్లో ఒక వైఫల్యంగా చెప్పబడుతోంది. తర్వాత ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల కింద ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ 2 వాళ్ళు ఇచ్చిన సూపర్ 6లో అమలు కాని పథకాలు. అయితే ఈ సూపర్ 6 కాకుండా మరికొన్ని వాగ్దానాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేమిటంటే అన్న క్యాంటీన్స్ రివైవ్ చేయటం, అది విజయవంతంగానే చేశారు. ఫీ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఈ 2 పథకాలు వాళ్లే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేని ఆర్థిక పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ 2 పథకాల ఇంప్లిమెంటేషన్లో కింద పైన పడుతున్నారు, కానీ పూర్తిగా చేయలేకపోతున్నారు. పూర్తిగా చేయలేకపోతానికి కారణం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం. ఆ తర్వాత బాగా ముఖ్యమైన విషయం అమరావతి రాజధాని. ఈ అమరావతి రాజధాని విషయంలో సమ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, బాగానే నడుస్తోంది అన్న ఇంప్రెషన్ ప్రజల్లో ఉన్నది. అది కూటమి ప్రభుత్వ వ్యతిరేకులు ఎన్ని మాట్లాడినా కూటమి ప్రభుత్వానికి మాత్రం అనుకూలంగానే ప్రజాభిప్రాయం ఉన్నది. అయితే ఈ రాజధాని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా కొన్ని ఎత్తుకోవటం మధ్యలో, ఒకటి అక్కడ విమానాశ్రయాన్ని పెట్టాలనే ఆలోచన, 2 మళ్ళా 25,000 30,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలనే ల్యాండ్ పూల్ చేయాలనే ఆలోచన, ఇవి పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుండేది. పూర్తిగా అమరావతి రాజధాని ఇష్యూస్, సమస్యలను అన్నింటినీ పరిష్కరించే విధంగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. అయితే ఇక్కడ ఆయనతో వచ్చిన సమస్య అంతా అదే. ఆయన ఈ ట్రైస్ టు ఓవర్ మార్కెట్ హిమ్సెల్ఫ్, ఓవర్ బ్రాండ్ హిమ్సెల్ఫ్. ఇది ఆయన ఇంటెన్షనల్గా చేస్తాడు, పొరపాటునో లేకపోతే యాదృచ్ఛికంగా జరగడం కాదు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ అడాప్టెడ్ బై హిమ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ హీ కమ్స్ ఇన్ టు పవర్. బట్ ఇట్స్ నాట్ అ రైట్ స్ట్రాటజీ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అప్ టు హిమ్ యాజ్ ది పార్టీ ప్రెసిడెంట్. అది రాజధాని విషయం. అది పోలవరం విషయం మాత్రం ప్రజల్లో
అవుతుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి. ఈ అమరావతి రాజధాని, పోలవరం ఈ రెండు గనక రాబోయే ఎన్నికల ముందు ఇంకా వాళ్ళకి 3 సంవత్సరాలు ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో కనుక పూర్తి చేయకపోతే మాత్రం చాలా అప్రతిష్ట పొందే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ప్రభుత్వం బాగా హడావిడి చేస్తున్నది. మేము ఇన్వెస్ట్మెంట్ చాలా తీసుకొచ్చేసాం. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని తీసుకొచ్చాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్ని పెడుతున్నాము. ఇలా ఎన్నెన్నో హడావిడి చేసేస్తున్నారు. అయితే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో వాటన్నిటినీ ట్రాన్స్లేట్ చేసి వాస్తవంగా ఇన్వెస్ట్మెంట్ రావాలి, పరిశ్రమలు రావాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలి. అలా కాకుండా కేవలం స్లోగన్స్గా మిగిలిపోతే మాత్రం ఎన్నికల ముందు ఇది పెద్ద ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంది. వాళ్ళు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత ఆర్థికంగా 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 3.3 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో 3.56 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారు. అయితే మరి ఎలా సమర్థించుకుంటారు? సంపద సృష్టిస్తాను అది ఇదని చెప్పారు కదా. ఎలక్షన్స్లో మాటలు చెప్పడం వేరు, పరిపాలన వేరు. ఈ అప్పులు చేయలేని పరిస్థితి అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, అలానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఈ అప్పులు క్రియేట్ చేసి ఈ అప్పుల వలన ప్రజలకు ఉపయోగం కలిగిందా అంటే మరి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కింద తల్లికి వందనం కానివ్వండి, లేదా రైతుకు ఇచ్చే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇవన్నీ క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ప్రజల్లో అయితే అసంతృప్తి లేదు. కానీ ఈ ప్రైవేట్ ఎంటర్ప్రెనర్స్ని, కార్పొరేట్స్ని అతిగా ప్యాట్రనైజ్ చేస్తున్నారు అనే విమర్శ మాత్రం విపరీతంగా ఉంది. ఇది వాళ్ళు సమర్థించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మేము 99 పైసలుగా ఇస్తాము, కావాలంటే ఊరికనే ఇస్తాము, మా ఇష్టం, అది ఓ నహి చలేగా. అది ప్రజాస్వామ్యంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సర్దుబాటు అవుతుంది, కానీ ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుంటారు. వాళ్ళు దానికి సరైన సమాధానం ఇస్తారు. ఈ ప్రైవేట్ సెక్టర్ని, కార్పొరేట్స్ని ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రమోట్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలని అభివృద్ధి చేయాలి. చేస్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ ఇంతవరకు దిక్కు దివ్వడం లేదు, 12 ఏళ్ళు అయిపోయింది. అలా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఘోరాతి ఘోరం. ఆ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో పెట్టారు. కళలను ప్రోత్సహించేదానికి వీటి కోసం పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చాలా అప్రతిష్ట వచ్చే అవకాశం ఉన్నది. ఈ 3 సంవత్సరాల్లో వీటన్నిటినీ ఆయన చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వీటికి మించి మరొక పెద్ద ప్రమాదం ఏమిటంటే, బహుశా చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004 దాకా సీఎంగా ఉన్నారు, 14 నుంచి 19 దాకా సీఎంగా ఉన్నారు. ఆ 3 సార్లు లేని సరికొత్త వినూత్నమైన వ్యవహారం ఏంటంటే మత ఆధారంగా ప్రజల్లో డివిజన్ తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయటం. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. అంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ హిందూ ఓట్ పోలరైజేషన్, యాంటీ హిందూ రిటారిక్ ప్రజల్లో ప్రమోట్ చేయటం చంద్రబాబు నాయుడు గారు కూడా చేయటం చాలా ఆశ్చర్యకరం. నిన్నగాక మొన్న తిరుపతిలో సాధువులు అనే పేరుతోటి, సాధు పరిషత్ అనే పేరుతోటి వాళ్ళు హిందూ మతాన్ని ప్రచారం చేసుకోవడం తప్పులేదు, వాళ్ళ ఇష్టం. క్రైస్తవులు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, ముల్లాలు ఇస్లాంను చేసుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ మన సాధు పరిషత్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయవద్దు అని చెప్తున్నారు. దే డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ టు ఆస్క్ ద పీపుల్ నాట్ టు ఓట్ అగెన్స్ట్ ఏ పార్టీ. ఫలానా పార్టీకి మీరు ఓటు వేయొద్దని చెప్పారు. రేపొద్దున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ 10 మంది సాధువులు వచ్చి
తెలుగుదేశానికి ఓటు వేయొద్దు అంటాడు. ఇలాగా ప్రతి రాజకీయ పార్టీలో రకరకాల మతస్థులు ఇలా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మతాన్ని ఆధారంగా ఇంకొక పార్టీకి ఓటు వేయవద్దు అని చెప్పడం అనేది చాలా దుష్పరిణామం. ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే పేరుతోటి ఆయనకి పూర్తిగా తెలుసో తెలియదో మనకు తెలియదు, ఆయన కొంత ఒక రిటారిక్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడ ఓట్ బ్యాంక్ని పోలరైజ్ చేసుకుంటాడనే భయంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ట్రాప్లో పడిపోయాడు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్గా, ఒక ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్గా ఒక ఇన్క్లూజివ్ అప్రోచ్ తోటి ఒక సామరస్య వాతావరణాన్ని మతపరంగా ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయకపోతే ఇది చాలా దుష్పరిణామాలకి దారితీసే అవకాశం ఉన్నది. ఇది 2 సంవత్సరాల కూటమి పరిపాలన మీద బ్యాలెన్స్ షీట్లో నా అభిప్రాయం ఇది.